హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ అండ్ షాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనలోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 14. ఎన్ని కాలేజీలు హాస్టళ్లలో వెతికినా మను ఆచూకీ దొరకకపోవడంతో రామ్కి టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇలా 2 రోజులు గడిచి ఒక కాలేజీ దగ్గరికి వస్తాడు. ఇదే ఆఖరి కాలేజ్. మను ఈ కాలేజ్లోనే ఉంటుందనిపిస్తుంది రామ్కి. అది తన మనసులో అనుకున్నాడు అతను. అయినా అతనికి ఎందుకంత కంగారుగా అనిపిస్తుందో అతనికే అర్థం కాలేదు. అయినా మేము ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమ్మాయిని కనుగొనలేకపోతే ఆ వ్యక్తులు కూడా ఆమెను చేరుకోలేరు. ఎలాగో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తాను, ఆ అమ్మాయి ఇక్కడ ఉందేమో అని ఇలా ఆలోచిస్తూ కార్ దిగి లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసి చూశాడు. అది ఆనంద్ కాల్. లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు అతను. హలో రామ్, ఎక్కడున్నావు అని అడిగాడు ఆనంద్. అదంతా వదిలే, చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు, ఏమైనా కనుక్కున్నావా అని అడిగాడు రామ్. అవును రామ్, ఈ విషయం చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. ఆ అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి ఇక్కడ ఒక హాస్టల్లో ఉంటుంది. ఆమె పేరు మనస్విని. ఆ అమ్మాయి మన వినయ్ చదువుతున్న కాలేజ్లోనే చదువుతుంది అని చెప్పాడు ఆనంద్. ఇది గుడ్ న్యూస్ రా, నేను కాలేజ్ బయటే ఉన్నాను అని చెప్పాడు రామ్. ఆనంద్ ఆశ్చర్యపోతూ అక్కడేం చేస్తున్నావు అని మళ్ళీ ఆలోచించి ఒక్క నిమిషం, నువ్వు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నావా? అంటే నువ్వు నన్ను నమ్మడం లేదా అని కొంచెం సీరియస్గా అడిగాడు ఆనంద్. లేదురా, నాకు నీ గురించి తెలుసు, కానీ నేను ఇలా టెన్షన్ పడుతూ ఇంట్లో కూర్చోలేకపోయాను అని చెప్పాడు రామ్. సరే అయితే, ఇప్పుడు ప్రాబ్లం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, మిగిలినవి నేను చూసుకుంటాను అని చెప్పాడు ఆనంద్. నేను బాగానే ఉన్నాను, కానీ ఆ అమ్మాయి సేఫ్టీ కోసం అని రామ్ తన స్టేట్మెంట్ పూర్తి చేసేలోపే నేను ఇప్పటికే 2 కానిస్టేబుల్స్ని నియమించాను. ఆమె హాస్టల్ నుండి కాలేజీకి మరియు కాలేజ్ నుండి హాస్టల్కి వెళ్తుందని నాకు తెలిసింది. ఆ అమ్మాయి ఎక్కువగా బయటకు వెళ్ళదు మరియు బయట వ్యక్తి తన హాస్టల్లోకి ప్రవేశించలేడు, ముఖ్యంగా మగవాళ్ళు. హాస్టల్ లోపల ఆ అమ్మాయికి ప్రమాదం ఉంటుందని నాకు అనిపించడం లేదు. ఇక కాలేజీ విషయానికి వస్తే కాలేజీ లోపల ఆమెకు ఏదైనా హాని తలపెట్టాలని చూస్తారని నేను అనుకోను. హాస్టల్ నుండి కాలేజీకి, కాలేజ్ నుండి హాస్టల్కి ఆమె ఎక్కడికి వెళ్ళినా నీడలా ఆమెకు తోడుగా ఉండే కానిస్టేబుల్స్ని నేను నియమించాను అని చెప్పాడు. మంచి పని చేశావు అంటూ మళ్ళీ ఆలోచించి, అయితే ఆనంద్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయికి ఈ విషయాలు ఏమీ తెలియకూడదు, మళ్ళీ ఆ అమ్మాయి టెన్షన్ పడుతుంది అని చెప్పాడు రామ్. సరే కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు ఆనంద్. రామ్ సరే అని అన్నాడు. రామ్ తన కారులో కూర్చొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇలా మరో 2 రోజులు గడిచాయి. తనని ఎవరో ఫాలో చేస్తున్నట్లు మనుకి అనిపిస్తుంది, కానీ ఎలాంటి కదలిక లేకపోవడంతో అది తన భ్రమ అని అనుకుంది. మరోవైపు రామ్, ఆనంద్ కేసు గురించి చర్చించుకుంటున్నారు. కస్టడీలో ఉన్న ఆ రౌడీలు ఏమైనా చెప్పారా అని ఆనంద్ని అడిగాడు రామ్. లేదురా, ఆ ఇద్దరిని దేవుడు ఎలాంటి మెటీరియల్తో తయారు చేశాడో అర్థం కావడం లేదు, ఎంత కొట్టినా మూగవాళ్ళలాగా మాట్లాడటం లేదు అని చెప్పాడు ఆనంద్. నీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయి, ఏం చేతైనా సరే వాళ్ళు నోరు విప్పాలి, నోరు తెరవడం చాలా ముఖ్యం అని అన్నాడు రామ్. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో రామ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని గంభీరంగా అన్నాడు రామ్. ఏంటి విషయం ఆఫీసర్, మీరు చాలా దూకుడుగా ఉన్నారు, నా మనుషులను పట్టుకొని నన్ను పట్టుకోవాలని అనుకుంటున్నారా? చూడు ఆఫీసర్, నీకు నీ ప్రాణం కావాలంటే మా వాళ్ళని వదిలేసి ఈ కేసు మూసేసి ఢిల్లీకి వెళ్ళు, లేకపోతే అని వాడు తన మాట పూర్తి చేసేలోపే, లేకపోతే ఏంటి? నేను ఆ రోజు ఈ ఉద్యోగంలో చేరిన రోజే నా జీవితం గురించి ఆలోచించడం మానేశాను. ఎప్పుడైతే నీ కేసు నా దగ్గరికి వచ్చిందో కేసు ఇక దానంతటా అదే క్లోజ్ అవుతుంది. నువ్వు నన్ను పట్టుకున్నా నన్నేం చేయలేవు, నీకు నా గురించి ఏం తెలియదు, నా పరిధి చాలా ఎక్కువ అని అన్నాడు ఆ వ్యక్తి. రామ్ కోపంగా తను కూర్చున్న దగ్గర నుంచి లేచి, నువ్వు నాకు దొరికితే నిన్ను చంపేయాలని అనిపిస్తుంది, కానీ ఏం చేయను, నేను నా డ్యూటీలో మా లిమిట్స్ని క్రాస్ చేయలేను, కానీ నువ్వు ఒక్కసారిగా నాకు దొరికితే అప్పుడు చెప్తాను రా నీకు, నేనెవరు రక్షిస్తారో నేను చూస్తాను అని అన్నాడు. నీకు కాలమే సమాధానం చెబుతుంది ఆఫీసర్, కానీ పాపం నీ ప్రాణాలను కాపాడిన ఆ అమ్మాయి మాత్రం కన్ఫామ్గా చస్తుంది అని అన్నాడు. నువ్వు ఆ అమ్మాయిని టచ్ కూడా చేయలేవు నువ్వు అని కోపంగా అన్నాడు రామ్.
అసలు ఆ అమ్మాయిని నేను టచ్ కూడా చేయడం లేదు, కానీ నేను దాన్ని చంపబోతున్నాను అని అన్నాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఆ అమ్మాయికి కాపలా మనుషుల్ని నియమిస్తే ఆమెను రక్షిస్తారనుకున్నావా అని వాడు నవ్వుతూ, ఆ అమ్మాయి ఎప్పుడు ఏం చేస్తుందో నాకు తెలుసు. నేను ఆ అమ్మాయిని ఈ లోకం నుండి ఎప్పుడైనా పైకి పంపించగలను. చూడు, నీకు నాతో శత్రుత్వం ఉంది. ఆ అమ్మాయిని మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు అని అన్నాడు రామ్. అది కన్ఫామ్గా చచ్చి తీరాలి, ఎందుకంటే దానివల్ల నా ఉనికి ప్రమాదంలో పడింది. ఆ రోజు అది ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే నువ్వు ఈరోజు ఈ లోకంలో ఉండేవాడివి కాదు, మరియు నా మనుషులు కూడా పట్టుబడేవారు కాదు అని కసిగా కోపంగా అన్నాడు ఆ రౌడీ. చూడు, నువ్వు నా మాట విను అని రామ్ తన వాక్యం ముగించకముందే ఆ వ్యక్తి, చూడు ఆఫీసర్, నువ్వు ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడాలనుకుంటే నీకు 20 నిమిషాల సమయం ఉంది. నా 2 మనుషులను వదిలేయి, లేదా నీకు వీలైతే ఆ అమ్మాయిని కాపాడుకో. ఎందుకంటే ఈ పాటికి దాన్ని నా షూటర్లు టార్గెట్ చేసి ఉంటారు. నువ్వు నమ్మకపోతే నేను నీ మొబైల్కి వీడియో పంపాను, అది చూసి నువ్వేం చేయాలో ఆలోచించుకో అని చెప్పి ఆ వ్యక్తి ఫోన్ని డిస్కనెక్ట్ చేశాడు. రామ్ తన మొబైల్లో వీడియోని ఆన్ చేసి చూశాడు. అందులో ఆ షూటర్లు గన్లను మను వైపు గురిపెట్టినట్టు ఉంది. వీడియో చూసిన తర్వాత, నువ్వెవరిని పంపించావు ఆ అమ్మాయికి సెక్యూరిటీగా అని ఆనంద్ని అడిగాడు రామ్. శశాంక్, గిరీష్ని పంపించాన్రా అని చెప్పాడు ఆనంద్. వాళ్ళకి కాల్ చేయి అని చెప్తాడు రామ్. అప్పుడే రామ్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. రామ్ మెసేజ్ చదివాడు. నువ్వు ఏదైనా ట్రిక్ ప్లే చేయొద్దు, లేకపోతే నా షూటర్లు ఒక్క క్షణం కూడా వేచి ఉండరు అని సందేశం అదే వ్యక్తి నుండి వచ్చింది. ఆనంద్ శశాంక్కి కాల్ చేస్తాడు. శశాంక్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో శశాంక్, ఎక్కడున్నావు అని అడిగాడు ఆనంద్. సార్, రెస్టారెంట్లో ఉన్నాం. ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో కూర్చొని ఉంది అని చెప్పాడు శశాంక్. ఆనంద్ చేతిలోంచి ఫోన్ తీసుకున్నాడు రామ్. నీ చుట్టుపక్కల ఎవరినైనా అనుమానిస్తున్నావా అని శశాంక్ని అడిగాడు రామ్. లేదు సార్, ఎవరూ అలా లేరు అని చెప్పాడు శశాంక్. షూటర్లలో ఒకరు ఆ అమ్మాయిని గన్ ఏం చేసి పట్టుకున్న వీడియో మాకు ఇప్పుడే అందింది. నువ్వు కాస్త అప్రమత్తంగా ఉండు. నేను మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటాను. ఆ అమ్మాయి అక్కడి నుండి బయటకు రాకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు రామ్. శశాంక్, సరే సార్ అని చెప్పాడు. రామ్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. రామ్, నీ గాయం ఇంకా సరిగా మానలేదు. నువ్వు కూర్చో, నేను వెళ్తాను అని చెప్పాడు ఆనంద్. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హెల్త్ బాగోలేకపోవడం వల్ల నేను ఇన్ని రోజులు అప్డేట్స్ ఇవ్వలేకపోయాను. థ్యాంక్ యూ.